హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా కానీ విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, గాంధీవదారి అర్జున మూవీ నుంచి ఫైనల్ షెడ్యూల్ అనేది జరుగుతుంది. ఒక మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అలానే యాక్ట్రెస్ డబ్బింగ్ వర్క్ కూడా మూవీ నుంచి స్టార్ట్ అయితే అయింది. ఇందులో వరుణ్ తేజ్ అండ్ సాక్షి వైద్య లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇది ప్రవీణ్ సట్టారు గారి డైరెక్షన్లో మూవీ అయితే వస్తుంది. సో త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2, యాక్ట్రెస్ నిహారిక ప్రెజెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న మూవీ అవునా అయితే ఓకే. ఈ మూవీని ఈ 2023 ఇయర్లోనే బిగిన్ అయితే చేశారు. అయితే ఈ మూవీని వచ్చేసి థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మే 12 నుంచి ఈ మూవీ యూట్యూబ్లో ప్రీమియర్ అయితే ఉండబోతుంది. ఇందులో 7 డిఫరెంట్ ఇంటరాక్టివ్ స్టోరీస్ అయితే ఉండబోతున్నాయంట. నెక్స్ట్ నెంబర్ 3, ప్రభాస్ అప్కమింగ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ప్రాజెక్ట్కి దీని నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారు అయితే ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ప్రాజెక్ట్ కేకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది ఇప్పటికే 70% వరకు కంప్లీట్ అయితే అయిపోయి ఉందంట. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు మరొకసారి అయితే కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 4, జవాన్ ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. సెప్టెంబర్ 7కి ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. హిందీ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. సో ఈ సెప్టెంబర్ మంత్లో మరొక బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఉంది. అదే ప్రభాస్ గారి ఫిలిం సలార్ సెప్టెంబర్ 28కి అయితే రిలీజ్ అవుతుంది. నెంబర్ 5, నిఖిల్ న్యూ ఫిలిం స్పై. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ వచ్చేసి మే 12కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, సూర్య అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం కంగువా. నాన్ స్టాప్గా ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి హిస్టారికల్ పోర్షన్ షూట్ వర్క్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. ఇందులో వచ్చేసి బిగ్ యాక్షన్ వార్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు. న్యూ షెడ్యూల్కి సంబంధించిన సెట్ వర్క్ అనేది జరుగుతుంది. త్వరలోనే న్యూ షెడ్యూల్ అనేది బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 7, ఆర్ రేటెడ్ కామెడీ డ్రామా ఫిలిం ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్. ఇది 2022 ఇయర్లో రిలీజ్ అయింది. సో ఈ మూవీని వచ్చేసి మే 12కి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేయబోతున్నారు. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇండియన్ ఆడియోస్ హిందీ, తెలుగు, తమిళ్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యాయి. సేమ్ డే అయినా లేకుంటే కొన్ని రోజుల తర్వాత అయినా యాడ్ చేస్తారు. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 7.3/10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 8, క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఓపెన్ హైమర్. ఇది హిస్టారికల్ బయోగ్రఫీ డ్రామా ఫిల్మ్గా మన ముందుకి వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన మరొక న్యూ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. డ్యూరేషన్ వచ్చేసి 3 minutes 5 seconds అయితే ఉంది. సో త్వరలోనే ఆఫీషియల్ న్యూ ట్రైలర్ అనేది రిలీజ్ కానుంది. సో ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి జూలై 21కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, 2023 ఇయర్లో వచ్చిన హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం ది బ్లాక్ డీమన్. ఈ మూవీని వచ్చేసి బుక్ మై షో వారు అలానే ప్రైమ్ వీడియో వారు త్వరలోనే ప్రీమియర్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 10, ఎట్ ఫస్ట్ లైట్. ఇది 2018 ఇయర్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీని ప్రైమ్ వీడియో వారు డబ్బుడే వర్షన్స్లో కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. ఇండియా నుంచి కన్ఫర్మ్ అయిన ఆడియోస్ వచ్చేసి తెలుగు, తమిళ్ అండ్ హిందీ త్వరలోనే మనకి ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే అవుతాయి. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 5.6/10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 11, ఎన్టీఆర్ 30th ఫిలిం. ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే వస్తుంది. సో బర్త్డే స్పెషల్గా మనం అప్కమింగ్ మూవీస్ నుంచి అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లైక్ ఎన్టీఆర్ గారి 30th ఫిలిం నుంచి ఇక్కడ స్ట్రాంగ్ బజ్ వచ్చేసి ఫస్ట్ లుక్ అలానే టైటిల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో ఇదే అని చెప్పేసి ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు. కన్ఫర్మ్ అవగానే మీకు నేను మరోసారి అప్డేట్ చేస్తాను. సంథింగ్ బిగ్ అప్డేట్ మనం బర్త్డే స్పెషల్గా మే 20కి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 12, రెండ్ ఫీల్డ్. ఇది ఈ 2023 ఇయర్లో వచ్చిన అమెరికన్ ఫ్యాంటసీ హారర్ కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ ఇప్పుడు ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడ్లో ప్రీమియర్ అయితే అవుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 13, గోపిచంద్ అండ్ డింపుల్ హైతి లీడ్లో వచ్చిన మూవీ రామబాణం. ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు అండ్ హిందీ ఓటీటీ రైట్స్ అనేవి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ వారైతే బ్యాక్ చేసుకోన్నారు. సో ప్రీమియర్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 14, ఊరు పేరు భైరవ కోన. సందీప్ కిషన్ గారి బర్త్డే స్పెషల్గా టుడే అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే చూడడానికి బాగానే ఉంది. ఇది ఒక మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది.
నెక్స్ట్ నెంబర్ 15 విక్కీ కౌశల్ అండ్ సారా అలీ ఖాన్ లీడ్లో వస్తున్న మూవీ ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఇంకా మూవీ టైటిల్ అనేది ఫిక్స్ చేయలేదు. మూవీ టైటిల్ని మే 16th అయితే రివీల్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ రిలీజ్ వచ్చేసి జూన్ 2కి మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 16 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీసెంట్గా బిగిన్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్గానే ప్రొడక్షన్ వారు ఎడిటింగ్ కూడా కొంత ఫుటేజ్ని అయితే ఇచ్చారు. సో మనకు తెలిసిందే మే 11కి సంథింగ్ బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్ అయితే వస్తుంది అని చెప్పేసి ఇప్పుడైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. మే 11కి వచ్చేసి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో చూడాలి మరి ఎంత మాత్రం గ్లిమ్స్ వీడియో ఉండబోతుంది అనేది. నెంబర్ 17 మేం ఫేమస్ ఈ మూవీ యాక్చువల్గా జూన్ 2కి అయితే లాక్ ఉన్నారు. ఇప్పుడే కన్ఫర్మ్ అయింది ఏంటంటే 1 వీక్ ముందుగానే ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. లైక్ మూవీ ప్రీపోన్ అయితే అయింది. నెక్స్ట్ నెంబర్ 18 లియో ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి మలయాళం వర్షన్ దృశ్యం 2లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ శాంతి మాయాదేవి లియో మూవీలో ఒక రోల్లో కనబడబోతుంది. నెంబర్ 19 సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫిలిం జైలర్ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రజనీకాంత్ గారు లాల్ సలాం మూవీలో కెమెరాలు చేయబోతున్న విషయం మనకు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది ముంబైలో త్వరలోనే బిగిన్ చేయబోతున్నారు. అండ్ దీని తర్వాత వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారి ఫిలింకి సంబంధించి ఫోటో షూట్ అయితే ఉండబోతుందంట. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.